ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారా? మీ అందరూ బాగుండాలని, క్షేమంగా ఉండాలని నిత్యము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు వాక్యము కీర్తనలో 16వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో మనం జీవిస్తూ ఉంటే సంపూర్ణంగా సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది మనకి. అలాగే దేవునిలో స్థిరపరచబడతాం, ఆశీర్వదించబడతాం, స్వస్థత కలుగుతుంది, విశ్వాసంలో పడిపోకుండా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం జీవించినప్పుడు ఆయన హస్తం మన తల మీద ఉంచుతాడు. ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు. దేని గురించి మనం భయపడిన అవసరం లేదు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అంటాడు. ధన్యకరమైన జీవితం మనం జీవిస్తాం. ఆయన కృప ఎల్లవేళలా కూడా మనకు ఉంటుంది. ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే మనకి భయం, బాధ లేదు. ఎప్పుడు కూడా ఆయన పాదాల చెంత కూర్చుని ఆయన ప్రార్థించడం చేసినప్పుడు మనకి ఎంతో సంతోషం, సమాధానం ఉంటుంది. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.